చేసిన కార్యక్రమాలన్నీ చెప్తా వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేసినట్టుగానే అసలు జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదని చెప్పారు. ఈ రోజు క్లారిటీ ఇచ్చారు అంశంపై. ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉండడం మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చు, కానీ ఈ రోజు ఒకటి రూప గారు, నా నమ్మకం, మీ నమ్మకం, లేకపోతే సునీతమ్మ నమ్మకం, లేకపోతే షర్మిలమ్మ నమ్మకం, సౌభాగ్యమ్మ నమ్మకం, జగన్ నమ్మకం, ఇది కాదు కదా కావాల్సింది. వాస్తవం ఏం జరిగింది కావాలి. దానికి సిబిఐ 5 సంవత్సరాల పాటుగా అక్కడ అవతల అవినాష్ రెడ్డి గారి తండ్రిని ఎందుకు జైల్లో పెట్టింది, అవినాష్ రెడ్డిని ఎందుకు తీసుకెళ్ళలేకపోతా ఉంది అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉందే అనే ఉద్దేశంతో ఉంటేనే కదా సిబిఐ ఎంపీ గారు తండ్రి గారిని తీసుకెళ్ళి విచారణ అంతా పూర్తయ్యే వరకు మీ వాదనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఎదుటి వారి వాదన కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి అదే నేను అదే అంటున్నా, ఇక్కడ మన నమ్మకాలు కాదు, ఒకరి విషయం కాదు. అవతల ఎంపీ గారి తండ్రి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు ప్రాథమిక ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు జైల్లో పెట్టడానికి సిబిఐ కూడా అధికారం ఉండదు కదా. సో అటువంటి తరుణంలో యువతలు ఎందుకు విచారణ జరపట్లేదు? ఎవరు విక్టిమ్స్, బాధితులు వాళ్ళు. సో బాధితులు మేము నష్టపోయింది ఈ రకంగా నష్టపోయామని స్పష్టంగా వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ రకమైన ఆ దిశగా ఎంక్వైరీ కూడా జరగనివ్వాలి కదా అనేది కదా వాళ్ళు అడుగుతా ఉన్నది. సో దాన్ని ఎందుకు జరగనివ్వట్లేదు, ఆ మనిషిని ఎందుకు కాపాడుతా ఉన్నావు అని కదా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా బలం పుంజుకుందో పుంజుకోలేదో, 100 కన్నా తక్కువ ఓట్లు వస్తున్నాయో. ఇవాళ బహుశా వైఎస్ఆర్ సిపి క్యాడర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు, బహుశా షర్మిల గారు మాట్లాడుతున్న స్పీచ్ మొత్తాన్ని ఫాలో అవుతున్నట్టుగా నాకైతే కనపడట్లా. వారిని విమర్శిస్తున్న భాగం మాత్రమే తీసుకుంటున్నారు. మిగతా ప్రశ్నలు ఏవైతే ఆవిడ సంధిస్తా ఉన్నారు, ఆవిడ స్పష్టంగా అడుగుతా ఉన్నారు, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం టీడీపీకి గానీ లేకపోతే జనసేనకు గానీ ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం మేలు చేస్తానని హామీ ఇచ్చింది? గతంలో మీరు ముగ్గురు అంబేద్కర్ కదా. అంబేద్కర్ ఈ ఒక్క అంశమే ప్రస్తావించలేదు. ఇంకో అంశం కూడా బహుశా మీరు గమనించారో లేదో, ఈ రాష్ట్రాన్ని నిలువునా చేర్చిన కాంగ్రెస్ కి, వైఎస్ పేరుని ఛార్జ్ షీట్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వారసులు వాళ్ళు అవుతారు, మేం కదా వారసులు అయ్యేదనేది క్లియర్ గా, అది అక్కడ క్లియర్ కట్ డివిజన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బహుశా ఇది కడపలో చాలా ఇంపాక్ట్ చూపించే అంశమేమో 100%. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఛార్జ్ షీట్ లో పేరు చేర్చిన పార్టీ అనగానే ఆబ్వియస్ గా అక్కడ ఎమోషన్స్ వర్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. నాకు ఒక్క నిమిషం ఇంటరప్షన్ లేకుండా అవకాశం ఇవ్వండి. వైఎస్ఆర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణగా ఆంధ్రప్రదేశ్ గా విభజించింది కాంగ్రెస్ పార్టీ అనేది వారి ఎలిగేషన్. సరే, విభజించే నాటికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విభజించండి అని లేఖ ఇచ్చింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం సమన్యాయం చేస్తూ విభజించండి అని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు. విభజించవద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. సో ఆర్టికల్ 3 ప్రకారం సమన్వయం చేస్తూ విభజించండి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? హైదరాబాద్ రెవెన్యూస్ ని ఇక్కడ తెలంగాణకి ఇస్తున్నప్పుడు దాన్ని కాంపన్సేట్ కాదు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అది పెద్ద బుడద మా మీద వెళ్ళిన తర్వాత విషయాన్ని చెప్పాలి కదా. సో దాన్ని కాంపన్సేట్ చేసేదానిగా పోలవరం ఇచ్చాం, దానికి కాంపన్సేట్ చేసేదానిగా